నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ, శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. మామిడి మండల కేంద్రంలో శనివారం అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. గాజులపేట్ కాలనీలో చిలకల చిన్నమ్మదేవి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి. భక్తులతో పోటెత్తిన అల్లి మహాపోచమ్మ ఆలయం. ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అభినందించారు. ఈరోజు విడుదలైన ఇంటర్ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఘనమైన ప్రతిభ కనపరిచారని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో నిర్మల్ జిల్లా 62.93% ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 12వ ర్యాంక్, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 73.43% ఉత్తీర్ణతతో 13వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. మామిడి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మామిడి మండల కేంద్రంలోని శనివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండగ కొనసాగింది. బాజా భజంత్రీల నడుమ స్వామివారి ఉత్సవ విగ్రహాలను గ్రామంలో గోవింద నామస్మరణతో ఊరేగించారు. అనంతరం వేద పండితులు మంత్రోచ్చరణ మధ్య కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మామిడి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. భగవంతుడికి రక్షాబంధనాలు చేశారు. రక్ష అంటే రక్షించేది అని. మనం కంకణం కట్టుకుంటే మనల్ని రక్షిస్తుంది. మరి భగవంతుడు కంకణం కట్టుకుంటా నేను కట్టి అర్థం అష్టౌ బ్రాహ్మణాలు ప్రేషయిత్వా తేభ్యో దక్షిణ తాంబూలాన్ని చూడండి, బ్రాహ్మణులకు ఎంత పరీక్ష అక్కడ. భగవంతుడికి పిల్లని ఎత్తడం అంటే. స్థానిక గాజులపేటలో చిలకల చిన్నమ్మదేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు మున్సిపల్ వైస్ చైర్మన్కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు
శ్రీ ఆంజనేయ యూత్ సభ్యులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆదివారాన్ని పురస్కరించుకొని అడలి పోచమ్మ దేవస్థానం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకొని మొక్కుల్ని చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మ నామస్మరణతో మారుమోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈవో, ఆలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు. గాజులపేటకు చెందిన అక్షర ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో నిర్మల్ గాజులపేటకు చెందిన గౌడ్ కిషాన్ సింగ్, సవిత దంపతుల కుమార్తె అక్షరకు ఎంపీసీ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 469 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ను సాధించింది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అక్షరను నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి ఆదివారం అభినందించారు. ఈ సందర్భంగా ఆమెకు శాల్వాతో ఘనంగా సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఎన్నికైన సాదం అరవింద్ను పలువురు అభినందించారు. తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ కార్యదర్శిగా నియమితులైన సాదం అరవింద్ను మరియు మూడారపు వాణి శ్రీనివాస్ కుమారుడు మూడారపు విఘ్నేష్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ పరీక్ష కేంద్రంలో ఎక్సర్సైజ్ కస్టమ్ శాఖలో తాజాగా జీఎస్టీ కస్టమ్ ఇన్స్పెక్టర్ లెవెల్ 7గా ఎంపికైన శుభ సందర్భంగా ఇరువురికి నిర్మల్ మున్నూరు కాపు మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అప్పల మహేష్, ప్రధాన కార్యదర్శి గండ్ర రమేష్, ఉపాధ్యక్షులు ఎన్ పోషెట్టి, అయ్యనగారి శ్రీనివాస్, కోశాధికారి ఆదుముల శ్రీనివాస్, నరేందర్, సంయుక్త కార్యదర్శులు వడ్నం రాజేందర్, కూన చంద్రకాంత్, అప్పల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ, శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. మామిడ మండల కేంద్రంలో శనివారం అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. గాజులపేట కాలనీలో చిలకల చిన్నమ్మదేవి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి. భక్తులతో పోటెత్తిన అల్లి మహాపోచమ్మ ఆలయం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.